డ్రై ఫ్రూట్స్ అనేవి హెల్త్కి చాలా మంచిదని చెప్పి దానివల్ల చాలా లాభాలు ఉంటాయని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారండి, అందరికీ తెలుస్తుంది. బట్ అదే డ్రై ఫ్రూట్స్ వల్ల మన హెల్త్కి ఎలాంటి ఇబ్బందులు జరుగుతాయో తెలుసా? హాయ్, దిస్ ఇస్ డాక్టర్ భావన, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ అట్ భావన న్యూరో కేర్, నెల్లూరు. ఈ డ్రై ఫ్రూట్స్లో ఎస్పెషల్గా క్యాష్యూస్, ఆల్మండ్స్ వీటన్నిటిలో ఏంటి అంటే హై ఫ్యాట్ ఉంటుంది. సో వీటిని ఏదైనా లిమిటెడ్గా తీసుకోవాలి. అలానే డేట్స్ కానివ్వండి, ఎండు ద్రాక్షలు కానివ్వండి, అంజూర్కాయ కానివ్వండి, వీటన్నిటిలో కూడా ఇవన్నీ డ్రై ఫ్రూట్స్. వీటన్నిటిలో ఏంటి అంటే మనకి షుగర్ కంటెంట్ అనేది, ఎస్పెషల్గా కాన్సన్ట్రేటెడ్ షుగర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఈ వెంటనే మన గ్లైసిమిక్ లోడ్ని పెంచేస్తాయి. అలానే ఈ డ్రై ఫ్రూట్స్లో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారండి, సల్ఫైడ్స్ అని. ఇవి మన మైగ్రేన్ అటాక్ అంటే హెడేక్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో, మైగ్రేన్ హెడేక్ పేషెంట్స్, ఈ మైగ్రేన్ అటాక్స్ అనేవి ట్రిగర్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇలానే ఈ ఆల్మండ్స్, క్యాష్యూస్లో ఏంటి అంటే ఆక్సలేట్స్ అని ఉంటుంది. ఈ ఆక్సలేట్స్ అనేవి ఏంటి అంటే కిడ్నీలో రాళ్ళు రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఇవి ఎక్కువ తీసుకున్నప్పుడు. వీటన్నిటికి మించి ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి మనం ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తే ఇవి హై ఫైబర్ లోడ్ ఉండేవండి. సో మనకి బ్లోటింగ్ ఇష్యూస్ కానివ్వండి, గ్యాస్ ఇష్యూస్ కానివ్వండి చాలా ఎక్కువ అవుతాయన్నమాట. సో డ్రై ఫ్రూట్స్ అనేవి లిమిటెడ్గా ఒక 2 కానీ 3 కానీ లిమిట్ చేసుకొని తీసుకోవాలి డైలీ. ఎక్కువ జరిగితే ఇలాంటి ఇబ్బందులు ఎక్కువ వస్తాయి. థ్యాంక్ యూ.